ఫైనల్గా రాముడు పుట్టిన ఊరికైతే వచ్చేసామండి. అదేనండి అయోధ్య వచ్చామండి. మాకు నోయిడా నుంచి ఇక్కడ రావడానికి 11 అవర్స్ జర్నీ పెట్టిందనమాట. మేము కారులో వచ్చాము. అయితే రూమ్స్ కూడా బుక్ చేసుకున్నామండి. ఇక్కడ రూమ్స్ చాలా చీప్గా ఉన్నాయండి, నేను చూపిస్తాను. అయితే ఇక్కడ మేమేంటంటే 2 days అలా స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి అండి 1500 రూపీస్ అనమాట. చాలా చీప్గా ఉంది, చాలా బాగుంది కూడా అసలు రూమ్ అనేది కూడా. నేను రూమ్ అయితే చూపించట్లేదండి. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుందండి ఇది. ఇదిగో గాయత్రి ప్యాలెస్, ఇక్కడ మేము దిగామన్నమాట ఈ హోటల్లో. మేము ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి మాకు 6 అయిందనమాట. ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి ఏదైనా చూద్దాం అనుకున్నాం దగ్గరలో. ఇక్కడ ఫస్ట్ మేము సరాయు రివర్ అండి, అంటే లక్ష్మణ్ ఘాట్ అంటారు, అది చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇది చూడండి, ఈవినింగ్ అంతా ఇది ధర్మస్థలం అంటారు చూసారా. అంటే ఇందులో కూడా స్టే చేయొచ్చు అనమాట, ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. ఇవన్నీనండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. సిటీ అయితే మాత్రం అంటే కొంచెం పెద్ద పెద్ద రోడ్స్ అలా ఉన్నాయి, చాలా అందంగా అనిపించింది అనమాట. మేము ఆటోలో అంటే ఈ రిక్షాలో వచ్చాము. ఈ రిక్షా చాలా చీప్ ఉంటుంది, 20 రూపీస్ అలా తీసుకున్నారు మనిషికి. కాకపోతే మేము ఈవినింగ్ మేము కంప్లీట్గా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వాళ్ళు 200 తీసుకున్నారనమాట ఈ రివర్ దగ్గరికి రావడానికి. ఇదిగో చూడండి, ఇక్కడ దగ్గరకు వచ్చాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే లోపల నుంచి తీసుకొచ్చాడు ఆటో అతను, ఈ ఏరియాలో మమ్మల్ని వదిలిపెట్టాడు. ఇక్కడ హారతి ఇచ్చే టైం అండి ఇప్పుడు. అయితే హారతి కూడా మనం చూద్దాం పదండి. యాక్చువల్గానండి సరాయు నది అనేది పవిత్రమైన నదిగా భావిస్తామండి హిందూ ధర్మంలో. అయితే ఇదేంటంటే దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే రాముడు పుట్టిన స్థలం కాబట్టి ఇది కూడా చాలా పవిత్రమైందని చెప్పి ఇక్కడ అంటే భక్తులు నమ్ముతారనమాట. అయితే ఇది వచ్చేసరికి హిమాలయ పర్వత ప్రాంతం నుంచి వచ్చిందండి ఈ నది. తర్వాత ఈ నది ఏంటంటే ఘాగ్రా అనే నదిలో కలుస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా ఘాట్స్ ఉన్నాయండి, చాలా నదులు ఉన్నాయి. అంటే ఈ చిన్న చిన్న ఈ రివర్స్ ఉన్నాయి అన్నమాట చాలా వరకు. అయితే ఈరోజు ఇంతే టైం కుదిరింది కాబట్టి ఇది నేను మీకు చూపిస్తాను. ఇది సరాయు ఘాట్ అంటారనమాట. అయితే దీన్ని రామ్కి పేడి అంటారు హిందీలో. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రసిద్ధి ఎందుకు చెందిందంటే రాముడు ఈ సరస్సులో నుంచి లోపలికి వైకుంఠంకి వెళ్ళాడని చెప్పి పురాణంలో ఉందండి. ఇప్పుడు మనం హారతి చూద్దాం. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇది ఈ పూలు తీసుకుని మేము కూడా అంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ హారతి ఇవ్వచ్చు అనమాట. ముందు వాళ్ళు ఒక ధూపం హారతి ఇస్తారు, తర్వాత దీపాలతో అసలు హారతి ఇస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది చూడండి.
ఇప్పుడైతే హారతి అయిపోయిందండి, ఇంకా మేము పైకి వచ్చామన్నమాట అక్కడి నుంచి. అయితే ఇక్కడ చూడండి, ఒక వాల్ మీద వాళ్ళు రామాయణం అంటే అదంతా క్రియేట్ చేశారు, బొమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడికి వస్తేనండి మేము చిన్నప్పుడు మనేపు తిరుపతి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలా వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ పూసల గొలుసులు కానీ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అసలు 30 రూపీస్ 40 రూపీస్ నుంచే ఉన్నాయన్నమాట. ఈ రేటు నేను ఎన్ని ఇయర్స్ ముందో చూశానండి. దాదాపు నేను అసలు నా చిన్నప్పుడే చూసుంటాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా 50 రూపీస్ 100 లోపే ఉన్నాయి. ఇప్పుడు రాత్రి అయితే 9 అయిందండి, ఇంకా మేము రూమ్కి వెళ్తున్నామన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే మేము 5:30 కల్లా దర్శనానికి వెళ్ళిపోతామండి. నేను అవి కూడా వీడియోస్ పెడతాను, మీరు తప్పనిసరిగా చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.